హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మనము షేర్ మార్కెట్లో కానీ లేకుంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ ఇచ్చాలని అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ మనం అనుకున్న స్ట్రాటజీ ప్రకారం కొన్నిసార్లు మనము స్ట్రాటజీ ఫెయిల్ అయినప్పుడు మనము ఆ స్టాక్స్ కానీ లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ మనము సెల్ చేయాలి, అంటే రిడీమ్ చేయాలి. అలాంటప్పుడు మనము ఎలాంటి పరిస్థితిలో మనము చేయాలనేది ఈరోజు చెప్తాం ఫ్రెండ్స్. అంటే మనం వెన్ టు సెల్ ఏ స్టాక్ ఆర్ మ్యూచువల్ ఫండ్ అనేది ఇందులో వచ్చేసి అసలు మనము స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అండ్ మనం ఎందుకు సెల్ చేయాలి, అసలు స్టాక్ను థీసిస్ చేంజ్ అంటే ఒకవేళ కంపెనీ యొక్క థీసిస్ అంటే ఫండమెంటల్ చేంజ్ అయ్యా, లేకుంటే బోర్డు మెంబర్స్ అప్రూవల్ అంటే ఫ్రాడ్, ఒకవేళ బోర్డు మెంబర్స్ ఏమైనా తప్పు చేస్తే ఫ్రాడ్ చేస్తే దాన్ని కూడా ఆ టైంలో అమ్మాలి. అండ్ గవర్నమెంట్ పాలసీస్ చేంజెస్ అంటే ఒకవేళ మనం చూస్ చేసుకున్న సెక్టర్ కానీ మనం చూస్ చేసుకున్న స్టాక్ కానీ దానికి అనుకూలంగా ఏమైనా గవర్నమెంట్ పాలసీలు ఉన్నాయా, లేకుంటే దానికి ప్రతికూలంగా అంటే ఆపోజిట్ ఏమైనా ఉన్నాయా. అండ్ న్యూస్, ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్లో లేకుంటే సెక్టర్లో కానీ న్యూస్ ఏమైనా ఉన్నాయా. అండ్ ఒకవేళ మనకు మార్కెట్లో ఏమైనా చాలా న్యూస్ ఎక్కువ ఉన్నాయా, హైపులు ఉన్నాయా, అలాంటప్పుడు మనం ఏం చేయాలని చెప్తాం ఫ్రెండ్స్. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం యూనిట్స్ కూడా కొన్నిసార్లు అమ్ముకోవాలి. ఎందుకు అమ్ముకోవాలి అనేది కూడా చెప్తాం ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా నా కన్క్లూజన్ అంటే నా వ్యూ ఏంటి, అసలు కొన్ని విషయాలు నా వ్యూస్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఇందులో వచ్చేసి అసలు మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చాలా వరకు మనం ఏంటంటే లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేస్తాము, కాబట్టి మనము లాంగ్ టర్మ్లో మనము రిచ్ కావచ్చు అని అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ మనము ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగా చదివి అండ్ దాని యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, అసలు దాని ప్రాఫిట్ ఎలా వస్తుంది, మనం దీని గురించి ఒక డీటెయిల్ వీడియో చేసిన ఫ్రెండ్స్. అంటే మనం స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది, మనము సెలెక్ట్ చేసిన క్రైటీరియా మంచిగా ఉన్నాయా లేవా, ఒకవేళ ఆ సెలెక్ట్ చేసిన ఎంట్రీ పాయింట్ ఏంటి, ఎగ్జిట్ పాయింట్ ఏంటని మనం స్ట్రాటజీ కరెక్ట్ ఉంటేనే మనము అందులో ఎంట్రీ చేసుకొని ఎగ్జిట్ కూడా మనకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. కానీ మనం అనుకున్న లాజిక్ ప్రకారం ఆ బిజినెస్ ఫండమెంటల్స్ మంచిగా ఉండి ఆ బిజినెస్ చేస్తుంటే మనకు ప్రాఫిట్ వస్తుంటే మనము స్ట్రాటజీ ప్రకారం మనము ఆ కంపెనీ హోల్డ్ చేసి మనకు ఒక 2 years 3 years హోల్డ్ చేసి మనం అనుకున్న టార్గెట్ పడి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకుంటాం. ఇది నార్మల్ స్ట్రాటజీ, అంటే ఎవరైనా మనకు నార్మల్గా చేసే స్ట్రాటజీ ఇది. అంటే అందరూ ఇది నార్మల్గా మనకి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ తెలిసి ఉంటుంది. కానీ ఒకవేళ కంపెనీ బిజినెస్ చేస్తుంది, సడన్గా ఒకవేళ కంపెనీ యొక్క బ్యాడ్ న్యూస్ కానీ లేకుంటే కంపెనీ యొక్క బోర్డు ఫ్రాడ్ చేయడం కానీ లేకుంటే కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ చేంజ్ అనేది కావడం వల్ల కూడా మనకు అనుకోకుండా మనం ఆ కంపెనీ ఆ షేర్ నుంచి ఎగ్జిట్ కావాలి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వచ్చేసి థీసిస్ చేంజ్ అంటే ఆల్రెడీ మనం కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ఆ కంపెనీ మంచి బిజినెస్ మోడల్, అది మంచిగా ప్రాఫిట్ వస్తుంది, ఆ కంపెనీకి మార్కెట్లో మంచి మోట్ అంటే దానికి స్ట్రెంత్ ఉంది. ఆ స్ట్రెంత్ ఉండడం వల్ల ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మంచిగా వస్తున్నాయి. అండ్ మార్కెట్లో ఆ కంపెనీకి మంచి బ్రాండ్ ఉంటుంది, అంటే మార్కెట్లో షేర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కంపెనీ చేసే ప్రొడక్ట్ అనేది చాలా మంది యూజ్ చేస్తారు. అలా కావడం వల్ల ఆ కంపెనీకి మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ బోర్డు మెంబర్స్, అంటే అందులో ఉన్న ఎండి కానీ లేకుంటే సిఇఓ కానీ లేకుంటే సిఎఫ్ఓ కానీ సిటిఓ కానీ కొన్నిసార్లు వాళ్ళు నడుస్తున్న ట్రెండ్స్ని బట్టి బయట చాలా విషయాలు గమనించి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రెంత్ను ఎక్కువ దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయకుండా వాళ్ళు నడుస్తున్న ట్రెండ్తో నడవాలని ఆలోచిస్తారు ఫ్రెండ్స్. అంటే ఏ విధంగా, సపోజ్ ఒక పెయింట్ కంపెనీ ఉంది, ఆ పెయింట్ కంపెనీ ఉన్నప్పుడు ఆ పెయింట్ కంపెనీలో మంచి ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే బయట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి బజ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రమోటర్స్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న స్టార్ట్అప్ కంపెనీ కొంటారు. ఈ స్టార్ట్అప్ కంపెనీ కొన్నప్పుడు వీళ్ళకు, అంటే ఎవరైతే కంపెనీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు ఆ స్టార్ట్అప్ కంపెనీ గురించి ఎక్కువ తెలియదు. ఆ బిజినెస్ మోడల్ ఏంటి, అసలు అందులో ఐటీ ఏం పని చేస్తుందని వాళ్ళకి తెలియదు. కానీ ఏంటంటే నడుస్తున్న బజ్తో పాటు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంటారు. అలా కొనడం వల్ల ఆల్రెడీ ఆ కంపెనీలో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్, అంటే ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, లేకుంటే డిఎస్ అంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్, లేకుంటే రిటైల్ ఇన్వెస్టర్స్, లేకుంటే హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్, అంటే ఎవరైతే మంచిగా ఫండమెంటల్ తెలిసి లాజికల్గా ఆలోచించి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ మంచిగా ఉండని ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ సడన్గా డిసిషన్ చేంజ్ చేసి, అంటే ఆ కంపెనీ ఒక ఫండమెంటల్స్ గురించి ఎక్కువ థింక్ చేయకుండా వేరే నడుస్తున్న బజ్ పోయినప్పుడు, అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క థీసిస్ చేంజ్ అయినప్పుడు ఫ్యూచర్లో ఆ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ షేర్ పడిపోతే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు నీ లాజిక్ ప్రకారం ఆ కంపెనీలో ఉండాలన్నా వద్దా అనేది, నీకు పెద్ద ప్లేయర్స్ అందరూ ఎగ్జిట్ తీసుకున్నప్పుడు మనం కూడా అందులో నుంచి ఎగ్జిట్ తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ పడడం స్టార్ట్ అయిందనుకో, కాబట్టి మనకు ఎగ్జిట్ కానీ కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు సడన్గా ఒక బిజినెస్ థీసిస్ చేంజ్ చేసినప్పుడు, ఆ ఫండమెంటల్ చేంజ్ చేసినప్పుడు ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ కావడం మంచిది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ఏంటంటే
బోర్డు మళ్ళీ బోర్డు ఫ్రాడ్ అంటే సపోజ్ కంపెనీ మేనేజ్మెంట్ ఆ బిజినెస్ మంచిగా నడుస్తుంది, దానికి మార్కెట్లో మంచి పేరు ఉంది, మంచిగా ప్రాఫిట్ వస్తుంది. కానీ సడన్గా ఏంటంటే ఆ కంపెనీ ఒక ఎండి కానీ లేకుంటే సిఏఓ కానీ లేకుంటే సిఎఫ్ఓ కానీ వాళ్ళు ఏంటంటే లోపల మనకు ఫ్రాడ్ జరుగుతుంటుంది. ఫ్రాడ్ అంటే లేకుంటే అకౌంట్ ప్రాక్టీసెస్, బ్యాడ్ అకౌంట్ ప్రాక్టీసెస్ కానీ లేకుంటే గుడ్ రోజీ పిక్చర్ చూపిస్తారు బయటికి, అంటే అకౌంట్స్ మంచిగా ప్రాఫిట్ చూపిస్తారు. కానీ అలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్, అంటే వాళ్ళకు ఆ కంపెనీలో వాళ్ళకి షేర్ ఉంటుంది, ఇలా వాళ్ళ వాటా ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే రోజీ పిక్చర్ ఉన్నప్పుడు కంపెనీ ఫ్రాడ్ చేసిన వాళ్ళకి ముందు తెలుస్తుంది, వాళ్ళకి లోపల నడుస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రైస్ పెరిగినప్పుడల్లా వాళ్ళు ప్రమోటర్లు ఎగ్జిట్ తీసుకుంటారు. అండ్ ఎగ్జిట్ తీసుకొని కొన్ని రోజుల తర్వాత చూస్తే ప్రమోటర్ యొక్క స్టేకు 50% నుంచి 25%కి వస్తుంది. కానీ ఏదైనా సరే బిజినెస్ నడుస్తున్నప్పుడు ప్రమోటరు తన వాటాను, అంటే అందులో తన స్టాక్ షేర్ను అమ్ముకోరు. కానీ కొంతమంది అమ్ముకున్నారంటే వాళ్ళకి పర్సనల్ రీజన్సా లేకుంటే ఫండమెంటల్ రీజన్సా లేకుంటే వాళ్ళకి వేరే కంపెనీ ఏమైనా ఉందా ఆలోచించి చూడాలి ఫ్రెండ్స్. ఇందులో ఒకటి ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మన ఎస్ బ్యాంక్ ఏంటంటే ఎస్ బ్యాంకు అప్పుడు మంచి లోన్ ఇచ్చేది, అందరికి చాలా మంచి పేరు ఉన్నది ఆ ఎస్ బ్యాంకు. 2018లో ఆ కంపెనీ ఏంటంటే నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుతుంది, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అవుతుంది, చాలా న్యూస్ వచ్చినాయి. అలా న్యూస్ రావడం వల్ల మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్, అంటే కొత్త ఇన్వెస్టర్స్, అరే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి బాగుంటుంది, చాలా మంది అందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలా 2019లో 19లో 20 ఆ టైంలో ఆ కంపెనీ పైన బ్యాడ్ న్యూస్ వచ్చినాయి. అంటే ఆ కంపెనీ ప్రమోటరు అతను చాలా కంపెనీలకి, అంటే వేరే పెద్ద హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కు లోన్లు ఇచ్చిండు, కార్పొరేట్ లోన్ ఇచ్చిండు. ఆ లోన్ ఇవ్వడం వల్ల ఆ కంపెనీ ఏదో లోన్ ఇచ్చారో ఆ కంపెనీ ఆ ఇంట్రెస్ట్లో పేమెంట్ చేయలేకపోయింది, లోన్ తీసుకున్న కంపెనీ. అలా కావడం వల్ల ఆ ఎస్ బ్యాంక్ షేర్ ప్రైజు 3,000 రూపాయల నుంచి వితిన్ 3-4 మంత్స్లో 5 రూపీస్కి వచ్చింది. కానీ నేను కూడా అందులో ఉన్నా, అలాంటప్పుడు నేను కూడా అందులో కొన్నా. ఇందులో మనకు తెలియదు కదా, అంటే డౌన్ఫాల్ ఏమైనా యావరేజ్ చేసుకుంటున్నాం. అందులో పెద్ద ప్లేయర్స్ ఏమో అవుట్ అవుతున్నారు, చిన్న ప్లేయర్స్ అంటే చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్ కొత్త వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు ఎంట్రీ అయ్యి ఆ కంపెనీ మొత్తం వాళ్ళు అక్యుమిలేట్ చేశారు. అలాంటప్పుడు ఏంటంటే ప్రమోటర్లు ఏమో ఎగ్జిట్ అయ్యారు, ప్రమోటర్లు హైనెట్ హెచ్ఎన్ఐస్ ఎఫ్ఐఐస్ డిఐఎస్ వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంట్రీ తీసుకున్నారు. అలాంటప్పుడు ఏమైందంటే ఆ కంపెనీ 300 రూపాయల షేరు పడిపోయి ఇప్పటికి కూడా 20 రూపీస్ 30 రూపీస్ లాగా అక్కడనే ట్రేడ్ అవుతుంది. ఏంటంటే ఒకవేళ కంపెనీ నడిపించే పర్సన్ ఫ్రాడ్ చేస్తే మాత్రం ఆ కంపెనీకి మార్కెట్లో వాల్యూ ఉండదు. కాబట్టి అలాంటి ఫ్రాడ్ జరిగిందని ముందు తెలిసినప్పుడే మనం అమ్మనికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం అమ్మనికి ట్రై చేసిన కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మంచిగా లేవని తెలిసినప్పుడు చాలా మంది అమ్మడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఆ కంపెనీ ఒక రోజు 10% 15% అసలు మనం అమ్మనికి వెళ్తే అసలు అది అమ్ముడుపోదు, అంటే లోయర్ సర్క్యూట్ పడుతుంటాయి. కాబట్టి మనకు బోర్డు యొక్క ఫ్రాడ్ అయినప్పుడు, మనము హైయర్ మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గట్ ఫీలింగ్ వాళ్ళు మంచి వాళ్ళు అలాంటి మిస్టేక్స్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఉంచుకోవచ్చు. ఏంటంటే ఇది పర్సనల్గా కంప్లీట్ ఏదంటే మన గట్ ఫీలింగ్, మన అనాలిసిస్ స్ట్రెంత్ అనేది మనకు చాలా నమ్మకం ఉంటుంది ఆ కంపెనీలో, అప్పుడు మనం ఉంచుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత ఒకవేళ ఆ ప్రమోటర్స్ లేకుంటే ఆ హైయర్ మేనేజ్మెంట్ లేదు వీళ్ళు ఫ్రాడ్ చేయలేదని వాళ్ళు ప్రూవ్ చేసినట్టుకో ఆ కంపెనీ మళ్ళీ సేమ్ బ్యాక్ టు ట్రాక్ వస్తుంది. అలాంటప్పుడు మనం అలాంటి కంపెనీ మనం ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పాలసీ చేంజెస్ అంటే బిజినెస్ నడుస్తుంటుంది, చాలా కంపెనీలు బిజినెస్ చేస్తుంటాయి. బిజినెస్ చేసినప్పుడు మనకి ఏంటంటే కొన్ని సెక్టార్లు మనకు మార్కెట్లో బజ్ ఉంటుంది. అంటే సపోజ్ గ్రీన్ ఎనర్జీ, అంటే ఫోటోవోల్టాయిక్ సెల్స్, అంటే సోలార్ ఎనర్జీ, సోలార్ సెక్టారు, లేకుంటే గ్రీన్ సెక్టారు, లేకుంటే కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఐటీ సెక్టారు, అండ్ కొన్నిసార్లు సాఫ్ట్వేర్ కంపెనీస్కు కొన్ని సార్లు ఏంటంటే గవర్నమెంట్ అనేది అనుకూలంగా చేస్తుంది. దాన్ని ఏమంటారంటే టెయిల్ విండ్స్, అంటే మనకు గవర్నమెంట్ పాలసీలు మనం చేస్తున్న కంపెనీకి అనుకూలంగా ఉంటే దాన్ని ఏమంటారంటే టెయిల్ విండ్స్, అంటే అనుకూలంగా ఉండడం. మనము ఇలా అనుకూలంగా ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఆల్రెడీ అంతకంటే ముందే ఆ కంపెనీలో పొజిషన్ తీసుకున్నారంటే, ఎంట్రీ తీసుకున్నారంటే అనుకూలంగా ఉన్నప్పుడు స్టాక్ ప్రైస్ జూమ్లో పెరుగుతుంది. అంటే వితిన్ ఒక 3-4 మంత్స్లోనే 100 రూపాయల స్టాక్ 200 అవుతుంది. అంటే 3-4 మంత్స్లోనే డబుల్ అవుతుంది. అలాంటప్పుడు ఏమంటే అప్పుడు గమనించాలి. అలాంటప్పుడు మరి ఎవరు కొంటున్నారు? ఎందుకంటే మార్కెట్లో షేర్ ప్రైస్ పెరగడం అంటే, షేర్ ప్రైస్ అంటే ఏంది, డిమాండ్ సప్లై యొక్క గేమే షేర్ ప్రైస్ పెరుగుతారంట. కాబట్టి ఒకవేళ మార్కెట్లో షేర్ ప్రైస్ పెరుగుతుందంటే అసలు ఎవరు కొంటున్నారు అంటే రిటైల్ ఇన్వెస్టర్సా, ఎఫ్ఐఐసా, డిఐఎసా, లేకుంటే హెచ్ఎన్ఐసా? ఒకవేళ రిటైల్ ఇన్వెస్టర్స్ కొంటే అలాంటి స్టాక్స్ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు ఏంటంటే
పెద్దవాళ్ళు కొంటే నో ప్రాబ్లం, కానీ చిన్నవాళ్ళు కొంటే మాత్రం ఏ కంపెనీకి ఈరోజు దానికి అనుకూలంగా న్యూస్, ఒకవేళ దానికి అనుకూలంగా న్యూస్ రాకుంటే అంటే దాన్ని ఏమంటారంటే హెడ్ విండ్స్, అంటే ఆపోజిట్ ఎదురు దెబ్బలు అయినప్పుడు ఏ విధంగా పెరిగిందో ఆ విధంగా పడిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ పాలసీలు చేంజ్ అయినప్పుడు మనం జాగ్రత్తగా ఉంచి మనకు అనుకూలంగా వస్తేనేమో దాన్ని ఎగ్జిట్ తీసుకోవడం, అంటే మనకు మంచి ప్రాఫిట్ వస్తుందో ఎగ్జిట్ తీసుకోవాలి. ఒకవేళ కంపెనీకి ఆపోజిట్ ఫోర్సెస్ ఉంటే మనం చేస్తున్న కంపెనీ మంచిదైతే మనం ఉంచుకోవాలి, తర్వాత మనకు బ్యాక్ టు ట్రాక్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ సిగరెట్ కంపెనీలకు జిఎస్టీ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని సిగరెట్ కంపెనీలు మార్కెట్లో వాళ్ళకు మార్కెట్ షేరే 50%, 30%, 20%. కాబట్టి అలాంటి వాటికి జిఎస్టీ ఎంత చేసినా, ఎంత ట్యాక్స్ వేసినా వాళ్ళు చేసే ప్రొడక్ట్ అంత వాల్యూ ఉంటుంది. కాబట్టి చాలామంది ఆ సిగరెట్లు కానీ లేకుంటే లిక్కర్ బిజినెస్ కానీ వాళ్ళు తాగుతారు, సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ పెంచిన ట్యాక్స్ రేట్ను వాళ్ళ కస్టమర్స్కు పాస్ ఆన్ చేస్తారు. అలాంటి కంపెనీస్ ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంచుకోవచ్చు. కానీ చిన్న కంపెనీస్ ఒకవేళ ప్రాబ్లం అయితే మాత్రం వాళ్ళు మార్కెట్లో సస్టైనబుల్ అంటే నిలబెట్టుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటప్పుడు గవర్నమెంట్ పాలసీలు ఒకవేళ అనుకూలంగా వస్తేనే మనం ఉంచుకోవాలి. ఒకవేళ ప్రతికూలంగా వస్తే మాత్రం మన గట్ ఫీలింగ్ మంచిగా ధైర్యం లేకుండా మాత్రం అలాంటి స్టాక్స్ను అమ్మడం మంచిది ఫ్రెండ్స్. అండ్ న్యూస్ అంటే ఏంటంటే మనకు మార్కెట్లో మంచిగా నడుస్తుంది, బజ్ ఉంది, అంటే మంచిగా అంత ఇండియా అనేది అసలు ఎమర్జింగ్ ఎకానమీ, అసలు చైనా తర్వాత నెక్స్ట్ మనదే మంచి పెద్ద కంట్రీ. కాబట్టి చైనా ఏ విధంగా డెవలప్ అయిందో మన ఇండియా కూడా ఏ విధంగా డెవలప్ అయ్యేది అని చాలా రోజు పిక్చర్స్, అంటే అందరూ పాజిటివ్ గురించి మాట్లాడతారు. వరల్డ్ వైడ్ కూడా మన గురించి, ఇండియా గురించి చాలా మంచిగా మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు మన షేర్ మార్కెట్ అనేది మంచి భూమిలో ఉంటుంది. ఆ భూమిలో ఉన్నప్పుడు ఏంటంటే చిన్న కంపెనీస్ అంటే చెత్త కంపెనీలు కూడా పెడుతుంటాయి. ఒకవేళ మనము మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీలు ఎన్నుకొని కొంటేనేమో నో ప్రాబ్లం. కానీ కొన్నిసార్లు మనం ఫండమెంటల్ కంపెనీలు సెలెక్ట్ చేసుకొని కొనకుంటే కూడా అలాంటి స్టాక్స్లో పెరుగుతాయి. అలాంటప్పుడు మార్కెట్ చాలా హైలో ఉంది, నువ్వు పెట్టిన కంపెనీ మార్కెట్లో మంచి వాల్యూ ఉందనుకో, హైలో ఉంది, దాని ప్రైస్ చాలా ఎక్కువ పెరిగింది, దాని ఫండమెంటల్స్ అంత బాగలేవు, అయినా మార్కెట్ దాని వాల్యూ పెరుగుతుంది. అలాంటప్పుడు జాగ్రత్త వహించి అలాంటి కంపెనీలో ఫండమెంటల్స్ సరిగా లేనప్పుడు, మార్కెట్ చాలా హైలో ఉన్నప్పుడు, అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఎగ్జిట్ కావాలి. అండ్ ఇది ఒక ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ కంపెనీలో పొజిషన్ తీసుకున్నారు, ఆ కంపెనీ బిజినెస్ మంచిగానే ఉంది, కానీ ఆ బిజినెస్ నడుస్తున్న కంపెనీ బిజినెస్ షేర్ ప్రైస్ ఎంత పెరిగిందో దాని యొక్క ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్, అంటే ఆ బిజినెస్ ప్రాఫిట్ పర్ షేర్ అనేది ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా షేర్ ప్రైస్ అనేది ఫాలో కావాలి. కానీ షేర్ ప్రైస్ అనేది ఈపీఎస్ అంటే ఎర్నింగ్ ప్రైస్ కంటే షేర్ ప్రైస్ ముందుకు వెళ్ళింది అనుకో, దాన్ని ఏమంటారంటే పీఈ అంటారు, అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. దాని మీడియం పీఈ కంటే చాలా హై లెవెల్, లైఫ్ టైం హైలో ఉంది దాని పీఈ. అండ్ దాని సేల్స్ అంటే కంపెనీ యొక్క సేల్స్ కూడా లైఫ్ టైం హైలో ఉన్నాయంటే, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి, అన్ని హైలో ఉన్నాయి, ప్రతి ఒక్క ఆ కంపెనీ గురించి కానీ ప్రతి ఒక్కరు మార్కెట్ గురించి కానీ చాలా మంచిగా చెప్తున్నారు, అలాంటప్పుడు అది బెస్ట్ టైం టు ఎగ్జిట్ ఫ్రమ్ ద కంపెనీ. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మనకు కంపెనీలో ఎలాంటి న్యూస్ లేవు, మార్కెట్లో మంచిగా నడుస్తుంది, నార్మల్గా నడుస్తుంది మార్కెట్, కానీ కంపెనీలో ఎటువంటి న్యూస్ లేదు, కానీ కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఆ కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతుంది, దాని ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పెరుగుతుంది, దాని బిజినెస్ నార్మల్ నడుస్తుంది, దాని పీజీ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ టు గ్రోత్, పెగ్ రేషియో అంటారు, ఆ పెగ్ రేషియో పెరుగుతుంది, more than 1 ఉంది, more than 3 అట్లా. అండ్ ఇండస్ట్రీలో ఎటువంటి న్యూస్ ఏం లేవు, అందులో లేకున్నా కూడా మార్కెట్లో పెరుగుతుంది. అండ్ అందులో మనము ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన హెచ్ఎన్ఐస్ కానీ, డిఏఎస్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ, రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ మంచిగా అందరూ కాన్స్టెంట్గా ఉన్నారు. కానీ మార్కెట్లో న్యూస్ మంచిగా ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఎస్ కానీ, డిఏఎస్ కానీ మెల్లమెల్ల అమ్ముకుంటూ పోయినప్పుడు చాలామంది డిఏఎస్ వాటిని కొనుక్కుంటూ వెళ్తుంటారు. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే పబ్లిక్ హోల్డింగ్ more than 30% ఉంటే అలాంటి కంపెనీలో ఎగ్జిట్ తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంట్రీ అయ్యి ఉంటే, మనకు ఎప్పుడైతే మనకు ఉన్న ప్రైస్ ఈక్వాలిటీ కానీ లేకుండా కొంత ఎక్కువ వస్తే అలాంటి కంపెనీ అమ్ముకొని పోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే షేర్ ప్రైస్ మూమెంట్ అనేది డిమాండ్ సప్లై గేమ్, కాబట్టి ఎటువంటి ఫండమెంటల్ లేకుండా, ఎటువంటి లాజికల్ అనాలిసిస్ లేకుండా, టెక్నికల్ అనాలిసిస్ లేకుండా ఎక్కువ మంది కొంటే, ఎక్కువ రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే న్యూస్ బేస్డ్ కొంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఒకవేళ గుడ్ న్యూస్ వస్తేనేమో మార్కెట్లో దాని వాల్యూ పెరుగుతుంటుంది, బ్యాడ్ న్యూస్ వస్తే దాని మార్కెట్లో దాని వాల్యూ పడిపోతుంది. కాబట్టి పెరగడం కానీ తగ్గడం కానీ ఒకటేసారి ర్యాండమ్ అయింది కాబట్టి +5% -5% ఉందంటే వీటిని ఏమంటారంటే సర్క్యూట్స్ అంటారు. కాబట్టి ఇలాంటి సర్క్యూట్స్ ఉన్న స్టాక్స్ను దూరంగా ఉండడం మంచిది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి
స్టాక్స్ను మనం ఇంత దూరంగా ఉంటే మనకు లాంగ్ టర్మ్లో మనం వెల్త్ అనేది క్రియేట్ అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ట్రాప్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కాన్సెప్ట్ మంచిగా మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం ఏంటి ఫ్రెండ్స్ అంటే అసలు మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్ మనం మ్యూచువల్ ఫండ్లో ఎందుకు రిడీమ్ చేసుకోవాలి? అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కూడా సేమ్, మ్యూచువల్ ఫండ్ అయినా స్టాక్స్ అయినా సేమ్ క్యారెక్టర్. కానీ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి మనకు వేరియేషన్ అంటే చేంజ్ అనేది ప్లస్ కానీ మైనస్ కానీ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనము ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం? ఒకవేళ మనము మార్కెట్లో మంచిగా అందరూ చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్ గురించి అంటే అలాంటి మ్యూచువల్ ఫండ్ల గురించి తెలిసినప్పుడు జాగ్రత్త ఉండడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మ్యూచువల్ ఫండ్లో అందరూ ఒకటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేయడానికి కష్టమవుతుంది. అండ్ తక్కువ క్యాపిటల్ ఉన్నప్పుడు రిటర్న్ తీసుకురావడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ అమౌంట్ కాబట్టి మేనేజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఒకటేసారి చాలామంది ఎస్ఐపీలు పెట్టి చాలామంది లంసములు చేస్తే మాత్రం ఫండ్ మేనేజర్కు హ్యూజ్ క్యాపిటల్తోని రిటర్న్ తీసుకురావడం కూడా చాలా కష్టం. దాన్ని ఏమంటారంటే ఆల్ఫా అంటారు. ఆల్ఫా అంటే ఏంటంటే ఎక్కువ రిటర్న్ చేయడం, అంటే మార్కెట్ ఎంత రిటర్న్ వస్తుందో దానికంటే ఎక్స్ట్రా వచ్చినందుకు దాన్ని ఆల్ఫా అంటారు. కాబట్టి ఆల్ఫాను జనరేట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకటే పేరు చెప్పి మార్కెట్లో ఒక మిడ్ క్యాప్ కంపెనీ, ఒక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కానీ, ఒక మిడ్ క్యాప్ కానీ అని ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ హౌస్ గురించి చెప్పినప్పుడు అలాంటి మ్యూచువల్ ఫండ్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఫ్రెండ్స్. కాబట్టి మనము లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే మనం కొంచెం కాంట్రరీ థింకింగ్ అంటే లాజికల్ థింకింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. అలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే మనము అందరి క్రౌడ్కు కొంచెం విభిన్నంగా థింక్ చేస్తాం కాబట్టి మనము లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎప్పుడు రిడీమ్ చేసుకోవాలి? రిడీమ్ చేయడం అంటే ఒకవేళ మార్కెట్లో నువ్వు అనుకున్న లాజిక్ ప్రకారం అంటే నీకు అంటే రిటర్న్ మంచిగా వచ్చిందా, లేకుంటే నువ్వు అనుకున్న ప్రాఫిట్ వచ్చిందా? ఒకవేళ నువ్వు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వితిన్ 3-4 years నీకు నువ్వు పెట్టిన అమౌంట్ డబుల్ అయిందా? వితిన్ 3 yearsలో డబుల్ అయిందంటే నీకు 24% వచ్చినట్టు ఫ్రెండ్స్. కాబట్టి వితిన్ 3 yearsలో 4 డబుల్ అయిందంటే నీకు 18-24% వచ్చినట్టు. కాబట్టి అలాంటప్పుడు నువ్వు మార్కెట్ మంచి బూమ్లో ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు అంటే ఎవరు చూసిన మార్కెట్లో అసలు ప్రాఫిటే వస్తుంది ఎప్పుడు అని అంటారు కదా ఫ్రెండ్స్. అది అనేది మంచి ఎగ్జిట్ పాయింట్. ఎందుకంటే రీసెంట్గా మనం గోల్డ్ గురించి చాలా మాట్లాడుతున్నాం. గోల్డ్ చాలా పెరిగింది, అందరూ ఏమంటారు గోల్డ్ పెరిగినప్పుడు ఏమంటారు గోల్డ్ కొనాలంటారు. కాబట్టి అది అనేది ఎగ్జిట్ పాయింట్. చాలామంది దగ్గర ఇంటి తీసుకుంటారు. ఇదేంటంటే చాలామంది కొత్త ఇన్వెస్టర్స్ ఎట్లుంటారంటే తెలియక నడుస్తున్న గుంపులో ఇంకా దాన్ని ఎగ్జిట్ చేస్తారు. ఇలా ఎగ్జిట్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ అందులో ట్రాప్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఫైనల్గా నా కన్క్లూజన్ ఏంటంటే మనం అనుకున్న స్ట్రాటజీ ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీలు కానీ లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ నువ్వు అనుకున్న స్ట్రాటజీ ప్రకారం వెళ్తేనేమో ఉంచుకోవాలి. నువ్వు అనుకున్న స్ట్రాటజీ ప్రకారం వెళ్ళకుండా ఆపోజిట్ కానీ చాలా స్పీడ్గా ముందుకు వెళ్తే మాత్రం నీకు నమ్మకం లేకుంటే నీ గట్ ఫీలింగ్ వద్దనుకుంటే వాటిని ఎగ్జిట్ చేసుకొని మన దగ్గర క్యాపిటల్ పెట్టుకుంటే తర్వాత మార్కెట్ పడ్డప్పుడు కానీ లేకుంటే ఆ స్టాక్స్ పడిపోయినప్పుడు కానీ మనం కొనుక్కొని ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోకపోతే మనం లాంగ్ టర్మ్లో మనీ వెళ్తానే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్న గ్రాఫ్ చెప్పాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే న్యూస్ ఉన్నప్పుడు పడిపోతుంది, న్యూస్ మంచి నార్మల్గా ఉన్నప్పుడు పెరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి న్యూస్ ఒకవేళ బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు పడిపోతుంది. కాబట్టి మనకు బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు పడిపోయే ఛాన్స్ అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ పడిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిట్ అయితే మంచిది. మళ్ళీ కింద మళ్ళీ కొనుక్కొని ఇక్కడ ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ పాయింట్ మనకు కొన్న ప్రతి స్టాక్కు ఎంట్రీ పాయింట్ తెలిసినప్పుడు మనకి ఎగ్జిట్ తెలవాలి. ఒకవేళ ఎగ్జిట్ మనం అనుకున్న ప్రకారం పోతేనే ఉంచుకోవాలి, లేకుంటే ఎగ్జిట్ కావాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ వీడియోస్ అంటే బేసిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ప్రతి వారం ఒక వీడియో చేస్తుంటారు ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చి వేరే వాళ్ళు చెప్పే ఏవైనా స్టోరీస్ కానీ లేకుంటే ఇన్వెస్ట్మెంట్ గురించి తెలిసినప్పుడు మీరు కొంచెం లాజికల్ థింక్ చేసి నిర్ణయాలు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.